వాక్యము వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా లేవీకాండం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. గత 2 వారాలుగా లేవీకాండంలో ప్రముఖమైన విషయాల గురించి ధ్యానించుకున్నాం. అంటే లేవీకాండములో బలులు అర్పణలు ఉంటాయి, లేకపోతే వాళ్ళు చేసే పండుగలు ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఆచరణీయం కాదు కాబట్టి ఎక్కువగా పట్టించరు. కానీ అవన్నీ ఆచరణీయం కాదని కాదు, ధర్మశాస్త్రానికి కొట్టివేయటానికి యేసుక్రీస్తు ప్రభు రాలే, ఆయన దాని కొనసాగింపుగా వచ్చాడు. కాబట్టి లేవీకాండంలో విషయాలు సాదృశ్యంగా ఇప్పుడు మనం అనుసరించవలసిన అనేకమైన సంగతుల గురించి ధ్యానించుకున్నాము. ఈరోజు మనము లేవీకాండంలో యాజకుల విషయంలో, యాజకులు చాలా అతి పరిశుద్ధమైన వారుగా ఉంటేనే మరి అతి పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించగలిగిన లేకపోతే దేవునికి సమర్పించగలిగిన క్రియ ఉంటాయి. కాబట్టి ఇక దేవుని యందు నిలిచిన వాళ్ళంటే యాజకులలో అతి పరిశుద్ధంగా ఉన్నవారు. దీంట్లో యాజకుల గురించి మనం ఆ విషయాన్ని మొదలు పెడితే, ఆ పరిశుద్ధత ఏ రీతిగా ఉండాలి, ఎక్కడైనా పాపము కానీ ఇంకొక క్రియలు కానీ జరిగి ఉంటే ఏ రీతిగా సరి చేసుకోవాలనేది ధ్యానించుకుంది. అంటే మనం దేవుని నిలిచి ఉండటం అంటే సగం పరిశుద్ధత ఉంటే దేవుని నిలిచినట్లు కాదు. ఆ దేవుని సన్నిధికి నిత్యరాజ్యానికి వారసులు మరి అతి పరిశుద్ధులు మాత్రం వెళ్తారు, కానీ ఏ కొంచెము తేడా ఉన్నా వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి యాజకుల గురించి మనం ఒకసారి ధ్యానించుకున్నామంటే ఎట్లా ఉండాలనేది మనకి వివరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు లేవియ కాండము 10వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపాత్రలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని అన్యాగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోను తిట్లెనను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. అహరోను మోషే యొక్క సహోదరుడే. అహరోను యాజకత్వాన్ని దేవుడు చేయమన్నాడు. ఆ యాజకత్వంలో దేవునికి అత్యంత సమీపంగా ఉండేవారు, దేవునికి అనుసంధానం చేసేవారు. మరి ధూపార్తులు అవన్నీ వేసినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి చేయగలిగిన యాజకులు మరి వారిలో అహరోను. మరి అహరోను సంతతి వారే ఇప్పుడు అబీహు, నాదాబు కూడా. కాబట్టి అహరోను సంతతి వారు అబీహు, నాదాబులు ఆ యొక్క ధూపార్తులు వేయటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనము లేవీకాండంలో ధూపాలు మరి బలులు ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు ఆచరించారో ఇది చెప్పుకున్నాము. ఈ ధూపాలు వేసినప్పుడు అది ఏ క్రమంలో చేయాలో ఇచ్చిన నిబంధన అనుసరించి పాటించినప్పుడు అక్కడ వారికి జరిగిన విషయాన్ని ఇక్కడ చెప్పబడింది. ఆ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి, అంటే ధూపం వేసేటప్పుడు ఆ నిప్పులతో పెట్టుకున్న ఎన్ని వేసి ధూపద్రవ్యాన్ని వేసినాక దాన్ని అగ్నితో వెలిగిస్తారు. వెలిగించినప్పుడు ఆ ధూపం వెళ్ళినప్పుడు అది దేవునికి ప్రియమైనదిగా చెప్పబడింది. అంటే ఆ రీతిగా దేవునికి సమర్పణ చేసుకోవటం, దేవునికి ధూపం వేయటం అంటే ఇప్పుడు మనం చేయట్లేదు కాబట్టి ఇవన్నీ ఇతర మతాల్లో చూస్తూ ఉంటాం. అంటే ఆ రీతిగా దేవుణ్ణి ఆచరించే విధానము అప్పటికి ఆ రీతిగా చెప్పబడింది. ఇప్పుడు ఏ రీతిగా సాదృశ్యం చేయగలిగినంత ముందు వారం ధ్యానించుకున్నాం. ధూపార్తి ఏ రీతిగా వేయాలో మరి అక్కడ దేవుని నిబంధన ఏంటో చెప్పబడింది. ధూపార్తి వేసేటప్పుడు ఆ ధూపద్రవ్యాన్ని అన్ని వేసుకుని ఆ నిప్పుల పైన వెలిగించాలి. వెలిగించేటప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ యెహోవా తనకు ఆజ్ఞాపింపని అన్యాగ్ని ఆయన సన్నిధికి తేగా. దేవుడు ఆజ్ఞాపింపని అన్యాగ్ని. మరి ఎటువంటి అగ్ని చేయాలని ఉంది? నిర్గమాకాండము 30వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసుకుందాం. యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము, మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమైనను నైవేద్యమైనను అర్పింపకూడదు. ఆ ధూపం పైన అన్యమైనది ఏది వాడకూడదు. దహన బలి కానీ ఇంకేది అర్పించింది ఏది వాడకూడదు. ఎందుకని అది చాలా పరిశుద్ధ స్థలం, అక్కడ పరిశుద్ధంగా జరగాలి. దేవుని సన్నిధి ఎప్పుడు పరిశుద్ధంగా ఉండదని మనం మోషే మొదటిగా దేవుడు తన కార్యాన్ని ప్రారంభించకముందు మోషేకి చెప్పాడమని, నీవు నుంచిన స్థలం అంటే దేవునితో మాట్లాడే స్థలం, ఇక్కడ పరిశుద్ధ స్థలం అంటే దేవునితో మాట్లాడాలంటే పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలంలో చెప్పులు విడిచి రమ్మన్నాడంటే దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉండాలి, మరి చాలా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన క్రియ అన్నీ జరగాలి. అటువంటి పరిశుద్ధ స్థలంలో అన్య ధూపమైన అంటే బయట నుంచి వచ్చే ధూపం కానీ బయట నుంచి వచ్చే అగ్ని కానీ ఇవన్నీ కూడా అక్కడ రాకూడదు. ఎందుకంటే అక్కడ పరిశుద్ధ స్థలం ఉంచబడి పరిశుద్ధంగా ఉంటాయి. బయట నుంచి ఏది వస్తుందో తెలియదు. అక్కడ ఎటువంటి అపరిశుద్ధత జరగకూడదు. కాబట్టి ఆ రీతిగా నిబంధన విధించబడింది. ఆ బలులకు ఇచ్చింది కానీ దేన్ని వాడకూడదని.
అంతేకాకుండా లేవీకాండము 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం మన యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం ఉంచవలను. దహన బలిలో అగ్ని ఎప్పుడు మండుచు ఉండాలి, అది ఎప్పుడు ఆరిపోకుండా దాని మరి దహన బలి అక్కడ చేయాలి. మరి అటువంటి దహన బలి దగ్గర అగ్ని ఎప్పుడు మండుచున్నప్పుడు అన్యమైనది ఏది వాడొద్దని ఇక్కడ నీకు నిర్గమకాండంలో నిబంధన విధిస్తే వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ యెహోవా తమకు ఆజ్ఞాపింపని అన్యాగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. కాబట్టి ఇక్కడ దేవుని పరిశుద్ధ స్థలములో ఉన్నప్పుడు దేవుడు ఏ నిబంధన విధించాడో దాన్ని అనుసరించాలి. కానీ మనుషుల జ్ఞానముతోనో లేకపోతే ఇంకా గొప్పగా చేద్దామనే క్రియతోనో దేవుని నిబంధన అతిక్రమించి మనిషి యొక్క జ్ఞానాన్ని పట్టో లేకపోతే అతిశయాన్ని పట్టో లేకపోతే మేము కొత్త కార్యాలు చేయాలనే క్రియాక్రమము ఏం చేయబడింది? అక్కడ వారిని అగ్ని చేత దహించి వేయబడిన పరిస్థితులు వచ్చినాయి. దేవుని ఉగ్రత ఎంతగా ఉంటుంది మరి వీళ్ళపైన ఎందుకుంది అంటే యాజకులకి దేవుని సన్నిధిలో ప్రధానమైన స్థానం ఉందని. ఎందుకని? వారు అతి పరిశుద్ధులుగా ఉంటారు కాబట్టి. మరి దేవుని సన్నిధికి దేవుని బిడ్డలు కూడా అతి పరిశుద్ధులుగానే జీవించాలి. అంటే యాజకుల గురించి మనము ఆ విషయాల గురించి ధ్యానించుకుంటే దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధంగా ఏ రీతిగా ఉంటామో ఎదుగుతామో మనకు తెలుస్తుంది. కాబట్టి యాజకుల గురించి చెప్తున్నాం. మరి వీళ్ళిద్దరూ అహరోను కుమారులు కాబట్టి మా తండ్రి దేవుడు ఆజ్ఞాపించిన యాజకుడు, మేము యాజకుల మరి కులము కాబట్టి మేము తప్ప ఎవరు చేయలేము అని దృక్పథంతో వాళ్ళు కానీ ఉంటే ఆ రీతిగా యోచించి వారసత్వంగానో దేవుని పరిచర్య చేయటానికో చేస్తున్న సంఘటనలు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఏమి చెప్తుందో అది గ్రహించక దేవుని అనుసరిస్తున్నాం అనేది క్రమము కాదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే జీవించవారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిని తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొంచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరగము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉందుము. ఇక మీదట ఆయన అలాగున ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. క్రీస్తు మన గురించి ఆయన మరణించాడు కాబట్టి ఇప్పుడు జీవించున్న మేము మా గురించి కాకుండా ఎవరైతే మా గురించి మృతి పొంది తిరిగి లేచారో వారి గురించి మాత్రమే జీవిస్తాం. కాబట్టి శరీరరీతిగా మేము ఎవరి గురించి జీవించము. యేసుక్రీస్తును కూడా శరీరరీతిగా మేము ఎరుగము. అంటే మా గురించి మరణించిన వారి విషయంలో మేము ఆయన గురించే జీవిస్తాము. కానీ శరీరానుసారముగా శరీరాల గురించి అంటే ఈ లోకానికి సంబంధమైన బంధాలతో మన మనుషులు జీవించడం కాదు. మనము దేవునిలోకి వెళుతున్నామంటే ఎవరైతే మన గురించి మృతి పొంది తిరిగి లేచాడో ఆయన గురించి మనం జీవిస్తున్నాం. ఆయన గురించి జీవించినప్పుడు ఈ లోకంలో వారసత్వంగా మాకు ఇదన్నీ చెందుతుంది. యాజకుల కులంలో పుట్టాము, దేవుని అనుసరించే సంస్థల్లో వారి వారసులుగా కొనసాగింపు జరుగుతుందంటే దేవునిలో నిలిచిన వారికి మాత్రమే వారసత్వం. అంతేగాని మరి శరీరానుసారంగా జరగదని వాక్యం చెప్తుంది. ఇప్పుడు కానీ చూస్తున్నాం మనం మహా సంస్థలు కానీ ఎన్నో మరి దేవుని యందు నిలిచి అనేకమైన ప్రజలను ఆత్మను రక్షించే దిశగా చేస్తున్న ప్రక్రియలో చాలా గొప్ప సేవ చేస్తూ అనేకులకి దేవుని సువార్త పంచడం మనం చూస్తాం. అయితే క్రమంగా సైతాను ఏ రీతిగా అటువంటి దాన్ని శోధింపబడుతుందంటే దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యము మొదలు పెడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము పరిచర్య గొప్పగా జరుగుతుందో అక్కడ సైతాను శోధన వెంటనే ప్రారంభిస్తుంది. ఏ రీతిగా అక్కడ వారసులకే మరి అధికారం, వారసులకే వారికి మాత్రమే చెందే రీతిగా అది క్రమముగా సైతాను అటువంటి దాన్ని కూల్చడానికి అనేక రీతులుగా ప్రయత్నాల్లో ముందుగా వారికి వారసులకి అంటే వారు యోగ్యులైన అయోగ్యులైన లేకపోతే వారి సప్రయోజనాలతోనూ ఆ క్రమములో అది వ్యాపార స్థలముగా రకరకాలుగా మనం చూస్తున్నాం. తర్వాత అది మరి దేవుని వాక్యము ఆ రీతిగా ఉంటుందనే పరిస్థితులు వస్తుంది. కాబట్టి అది ఎప్పటికప్పుడు మరి వాక్యాన్ని బోధించేవారు, వాక్యాన్ని పరిచయం చేసేవాళ్ళు గమనించుకోవాలి. దేవుని యందు నిలిచి నిబద్ధత కలిగి దేవునిలో మరి ఎదుగుతూ వస్తూ దేవుని అనేక మంది చేస్తున్న క్రమము వారిని ఎంతో మరి అతి పరిశుద్ధులుగా జీవించే వారి జీవితాల్లో మరి ఈ యొక్క వారసులకి ఇవ్వటానికి ఇక్కడ వాక్యము స్పష్టంగా చెప్పింది. శరీరానుసారంగా కాదు, మేము మృతి పొందిన వారి గురించి జీవిస్తున్నాము కానీ ఇప్పుడు ఆ క్రమము తప్పినప్పుడు ఇప్పుడు అహరోను కుమారులు మరి ఏం చేశారు? వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారికి ఉన్న తెలియని బట్టి
బయట నుంచి అగ్ని తెప్పిస్తే ఇంకా గొప్పగా ఉంటుందని. ఇప్పుడు ఆ బయట నుంచి అగ్ని ఎంతో బాగుండొచ్చు, కానీ దేవుని నిబంధన ఉంది, దేవుని సన్నిధిలో పవిత్రత ఉంది. ఆ పవిత్రతను ఎక్కడి నుంచో ఏదో తెచ్చుకుని దాని నుంచి గొప్ప వెలుగును ప్రకాశింపచేస్తారంటే దేవుని వెలుగు మించిన వెలుగు లేదు. కానీ మనుషులు యోచన జ్ఞానం, చాలామంది అనుకుంటారు ఈ యొక్క జ్ఞానం ఎక్కువైన కొలది చాలా గొప్పగా ఉంటామని. కానీ అది అత్యధికమైన జ్ఞానం గురించి దేవుడు యోచిస్తే మరి తన శిష్యులుగా చేసుకునేవారు మరి ఎక్కడో మంచి మంచి తర్ఫీదు పొందిన వారినో ఎంచుకోలేదే. పామరులను ఎంచుకున్నాడు, మరి జాలరులను ఎంచుకున్నాడు. వీరందరికీ జ్ఞానము కానీ వారికి ఏమీ లేదు. మరి దేవుని పరిచయం చేయడానికి జ్ఞానము మరి లేని వాడితో ఏం చేశాడు? దేవుని జ్ఞానం అవసరం, కానీ మనుషుల జ్ఞానం కాదు. మనుషుల జ్ఞానం కాదు అనుకుంటే అత్యంత జ్ఞానవంతుడైన మరి సొలొమోను గురించి మనం చూస్తే, సొలొమోను దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నీకేమి కావాలని అడిగినప్పుడు మరి ఇంత గొప్ప మరి రాజ్యాన్ని ఇచ్చావు, ప్రజలను ఇచ్చావు, వీరందరినీ పరిపాలించడానికి సరైన జ్ఞానం వివేచనానికి ఇమ్మన్నాడు. దేవుడేమన్నాడు? నువ్వు ఇంకా రాజ్యాన్ని ఇంకేమైనా కోరుకోవాలి, వీళ్ళందరినీ పరిపాలించడానికి లోకానుసారమైన జ్ఞానం సరే అడిగింది ఇస్తున్నాను, దాంతో కూడా సంపాదిస్తున్నా అన్నాడు. సొలొమోను దేవుని సన్నిధిలో ఏం అడిగి ఉండాలి? నీ చిత్తానుసారమైన జీవితం జీవిస్తాను నువ్వు నడిపించమని అడక్క, లోకాన్ని పరిపాలించగలిగిన జ్ఞానాన్ని అడిగాడు. లోకాన్ని పరిపాలించే జ్ఞానం ఏంటి? ఈ సంపద మొత్తం ఇస్తాను, తీసుకు అత్యంత ధనవంతుడిగా అత్యంత జ్ఞానవంతుడిగా జీవించన్నాడు. అది దైవానుసారమైన జ్ఞానమా? అది దైవానుసారం జ్ఞానం అంటే సొలొమోను చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. సొలొమోను అన్ని అనుభవించినాక రాసిన ప్రసంగి గ్రంథంలో ఈ విషయాన్ని స్పష్టంగా రాశాడు. ఏది? విస్తారమైన జ్ఞానాభ్యాసం ఉంటే దుఃఖం ఉంటుంది. ఇది కరెక్టా? మనకి ఎంత జ్ఞానం ఇస్తే ఐఐటి ర్యాంక్ కొట్టొచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో మంచి మైక్రోసాఫ్ట్వేర్ లాంటిది పెట్టొచ్చు. వాడికి ఎంత జ్ఞానవంతుడు వాడు అంత గొప్పవాడు అవుతున్నాడు. లోకంలో ఎంతైనా సంపాదించగలిగిన జ్ఞానము చాలామంది అడుగుతారు. చాలామంది కలిగిన వాళ్ళకి మరి దేవుడు ఇచ్చాడు అనుకునే ఒక మరి ఆ రీతిగా మాట్లాడే మనం చూస్తుంటాం. మరి విస్తారమైన జ్ఞానం అంటే నీకు దుఃఖం ఎందుకు కలిగింది? సొలొమోను చెప్తున్నాడు, దేవుడు మరి ఎంతగానో విస్తరింపజేశాడు ఆయన సామ్రాజ్యాన్ని. మరి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి అనేకమైన పరిష్కరించాడు. ఇవన్నీ సంపాదించిన తర్వాత శోకం కలిగింది అన్నాడు. ఎందుకని? ఈ సంపాదనకి దీని గురించి ఆయన మొత్తం మరి ప్రయాసపడుతూ జీవిస్తున్నాడు. దాంట్లోనే సంతోషం ఉందా? మరి అధికమైన ధనవంతులను చూస్తే వాళ్ళు ఎంతసేపు నిద్రపోతారు? వారి జీవితంలో ఎంతసేపు సంతోషం గడగలుగుతారు? వారికి ఉన్నంతసేపు యోచన ఏ రీతిగా ఉంటుంది? రేపు పొద్దున్న ఇది ఎట్లా సంపాదించుకోవాలి, లేకపోతే ఇంకెంత పెంచుకోవాలి, దీన్ని ఏ రీతిగా సరి చేసుకోవాలి, దానికి అనేకమందితో యుద్ధం, అనేక మందితో పోరాటం, అనేకమైన రీతులుగా శోధనలు, వీటన్నిటినీ వారు క్రమం చేసుకుంటాం. వారి జీవితంలో సంతోషాన్ని అనిపించే సమయం తక్కువ. మరి తర్వాత అది ఎవరికి చెందాలి? వారసులు ఏ రీతిగా, వారసుల నుంచి సొంత మరి వాళ్ళ నుంచి అనేకమైన అభియోగాలతో అనేకమైన యుద్ధాలతో వారి జీవించినంత కాలము శోకంతో జీవిస్తారు. మరి సొలొమోను ఆ సంపదలో మరి ఆ శోకాన్ని పొందాడు, కానీ దేవుని యొక్క సమాధానకరమైన జీవితాన్ని పొందాడని మనం చెప్పలేట్లయినా. అంతేకాకుండా ఏమన్నాడు? విస్తారమైన ద్రవ్యం ఉంటే శోకమే మిగులుతుంది. ఆ ద్రవ్యం గురించి అనేక దుర్మార్గ క్రియలు చూసి ఊరుకుండే రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి వాటన్ని నిలుపుకొంటకు చేస్తున్న అనేకమైన సంఘటనలో చాలాసార్లు అది దేవునికి వ్యతిరేకమైనను ఆ యొక్క పరిస్థితులన్నీ చూసి రాసిన ఇది. కాబట్టి అధికమైన జ్ఞానముతోనూ అధికమైన సంపదతోనూ ఈ లోకంలో జీవిస్తామనుకుంటే వ్యర్థమని సొలొమోను రాశాడు. మరి మోషే విషయంలో మనం చూద్దాం. మోషే ఒక రాజు కుటుంబంలో పెరిగాడు. మోషే మరి ఎంతో రాజరికంలో అన్ని జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత మరి ఐగుప్తుని కొట్టడంలో కూడా ధైర్యాన్ని ప్రదర్శించాడు. తర్వాత వారి నుంచి ఏదైనా శోధన వస్తుందని అక్కడి నుంచి వెళ్ళిపోయిన పశువుల కాపరిగా ఎంతో నిబద్ధత కలిగి జీవించాడు. మరి ఆ 40 సంవత్సరాలు జీవించినా తను కోల్పోయినప్పుడు బాధపడలే, చింతించలే. మరి ఎంత జ్ఞానవంతుడు అంటే ఏ పరిస్థితులను ఎదుర్కొని దేని ధైర్యంగా ఆ రీతిగానే మండుచున్న పొదలో దేవుని యొక్క పిలుపు విన్నప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి అది విని దేవునితో సంభాషించగలిగిన, దేవుని ముఖాముఖిగా చూడగలిగిన జ్ఞానవంతుడు. అంటే అంత పరిపూర్ణత కలిగిన జ్ఞానం ఉండి మరి ఏం చేయగలిగాడు? ఇశ్రాయేల్ అందరినీ ఐగుప్తు రాజుల నుంచి అనేక లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపించగలిగాడు. ఈ 40 సంవత్సరాలు ఒక నాయకుడిగా నడిపించినప్పుడు మరి అతనిలో ఆ యొక్క జ్ఞానము, వివేచన ఇవన్నీ ఉంటే మరి ఎందుకని మరి ఎక్కడ అతిశయించినట్టు కనబడలేదంటే దేవుని జ్ఞానం ఉన్నప్పుడు అతిశయం రాదు. లోకానుసారమైన జ్ఞానం ఉన్నప్పుడు అతిశయం వస్తుంది. సొలొమోను లోకానుసారమైన జ్ఞానాన్ని పొందాడు. లోకానుసారమైన జ్ఞానములు అనేకమైన శోధన ఎదుర్కొని దాంట్లో సంతృప్తి లేదు, దాంట్లో దుఃఖం ఉందని చెప్పగలిగాడు. అదే దేవుని జ్ఞానం పొందిన మరి మోషే ఎంత నాయకుడైనా ఎప్పుడు కూడా దేవుని ఎదిరించి మాట్లాడిన కానీ దేవునికి విరుద్ధమైన క్రియ కానీ చేసిన సంఘటనలు కానీ ఎప్పుడు లేవు. మరి అంత పరిశుద్ధతతో వెళ్ళాలంటే దేవుని యందు నిలిచిన జ్ఞానం కావాలి, కానీ
మరి దేవుని శిష్యులకున్న జ్ఞానం ఏది? ఎంతోమంది అప్పుడు పండితులు ఉంటే అందరినీ దేవుడు తీసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు ఎంతో విధేయత కలిగి దేవుని యందు నిలిచి ఉంటారు. కాబట్టి మోషే ఎప్పటికప్పుడు ఫరో రాజును ఎదిరించినా సరిచేసుకుంటూ, మరి వాళ్ళందరూ అనేక రీతిలుగా నేను శోధించిన వారిని సర్ది చేసుకుంటూ దేవుని యొక్క ఉగ్రతను కూడా తగ్గింపచేసి, మరి ఎప్పుడు తను తగ్గించుకుంటూ దేవుని కూడా బ్రతిమలాడుకొంచు వారిని సరిచేయచ్చు. మరి దేవుని యొక్క కార్యాన్ని గమ్యస్థలానికి చేర్చగలిగాడంటే మరి మోషే దేవుని జ్ఞానం కలిగిన వాడు. అటువంటి జ్ఞానం పొందడానికి దేవుని ప్రయత్నం చేయాలి. అటువంటి జ్ఞానం లేనప్పుడు అహరోను సంతతి మరి ఏ రీతిగా లోకానుసారమైన జ్ఞానంతో మేము ఏదైనా చేస్తామనుకుంటారు. లేకపోతే కొంతమంది అతిగా అంటే దేవుని వాక్యం చెబుతూ అనేక రీతులుగా మరి డాన్సులు వేస్తూ అనేక రీతులుగా చూపిస్తూ ఉంటారు. స్వస్థత కార్యక్రమాలు చూపిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ వరం ఉందని మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ చెప్పేస్తుంది అంటారు. స్వస్థత కూటాలు మరి ఇన్ని పెట్టడం విరుద్ధంగా చెప్పడం అనే కాదు, కానీ స్వస్థత కూటాలు ఉంటాయి, దాంట్లో స్వస్థపరచబడతారు. పరిశుద్ధాత్మ వచ్చేసి అనేకమైన ప్రవచనాలు చెబుతాయి. దీని గురించి వ్యాఖ్యానించడానికి కాదు, కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. స్వస్థత పరిచే వాళ్ళు పరిశుద్ధులే, వారికి దేవుని వరం ఉంది, స్వస్థపరచగలిగిన స్థితి ఉంది. స్వస్థతకు వచ్చిన వారు దేవుని నమ్మక విశ్వసించినప్పుడు స్వస్థత కలుగుతుందా? దేవుడు ఎప్పుడు నీకు స్వస్థత కలగజేస్తాడు? ఆయన యందు విశ్వసించి నమ్మిన వారికి మాత్రమే. నీకున్న దేవుని యందు పరిశుద్ధతను బట్టి అవతల వ్యక్తికి స్వస్థత కలగదు. వాళ్ళు మార్పు చెంది దేవుని యందు అనుసరించి దేవుని నమ్మి విశ్వసించినప్పుడు స్వస్థత కలుగుతుంది. ఆ యొక్క వ్యభిచార స్త్రీ పట్టబడి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? అప్పుడు నువ్వు ఎప్పుడైతే మార్పు చెందావో నీ మార్పు చెందిన బట్టి నువ్వు వెళ్ళు, తిరిగి మరి ఒకటి పాపం చేయొద్దని చెప్పి. అంటే మళ్ళీ పాపం అంటే అప్పటికి ఆమె ఏమి నిర్ణయించుకుంది? తను చేసిన పాపాన్ని అక్కడ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆమెకి పాప క్షమాపణ చేసి ఇంకెప్పుడు చేయొద్దన్నాడు. ఆ రీతిగానే ఆయన గుడ్డివారిని స్వస్థపరిచినప్పుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి ఇచ్చిన దాన్ని బట్టి సమాజ మందిరంలో చెప్పమన్నాడు. మరి ఎవరికి చెప్పగలుగుతాడు? అది వెళ్ళగలిగిన వాళ్ళు చెప్తాడు. అంటే ఎవరు వెళ్ళగలిగారు? ఎవరైతే విశ్వసించున్నారో. కాబట్టి స్వస్థత అనేది దేవుని సన్నిధిలో మనము చేసిన పాపాలు ఒప్పుకొని, మరి మన ముందు ఉన్న వారు పరిశుద్ధులే, కానీ మనలో పరిశుద్ధత లేకుండా మనం ఇంకా అన్యులుగా ఉండి దుర్మార్గులుగా ఉండి ఎవరో మన చేయి మీద స్వస్థత కార్యక్రమం జరగమంటే లేదా పరిశుద్ధులుగా అవ్వమంటే అవ్వటం అనేది జరుగుతుందా? ఇది నిజమా? మరి దేవుని బిడ్డలు మీరే వాక్యాన్ని అనుసరించి జీవించాలి, చెప్పాలి. కాబట్టి స్వస్థత అనేది, ప్రవచనం అనేది ఎప్పుడు మనకి వినపడించబడుతుంది? దేవుని యందు నమ్మి విశ్వసించి మన యొక్క పాపాలను ఒప్పుకున్నప్పుడు మాత్రమే. కానీ మనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించి దేవుని వాక్కు చెప్తున్నానని దేవుని వాక్కుగా అది జరుగుతుందంటే అవతల వ్యక్తి దేవుని విశ్వసించినప్పుడు జరగవచ్చునా? అంతకు పరిశుద్ధ స్థలంలో ఉండి అటువంటి చేసినప్పుడు ఇక్కడ యాజకుల కుమారులకి ఏం జరిగింది? అయితే దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉండవలసిన స్థలములో వారు ఆ క్రియను బట్టి అటువంటి మరి శాపాన్ని, దేవుని యొక్క ఉగ్రతను పొందారు. అంటే ముందుగా మనం పాపం విషయం మనం చూస్తే, పాపం అంటే ఏంటి? మనము చేయవలసిన పని చేయకపోతే పాపం. రెండవదిగా మనము చేయకుండా పని చేస్తే పాపం. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? చేయకూడని పని చేశారు. ఏది? దేవుని సన్నిధిలో ఎప్పుడు క్రమంగా అగ్ని ఉంటుంది. ఆ అగ్ని తీసుకుని చేయాల్సింది వదిలి కొత్త అగ్ని చేస్తాం అనేది చేయకూడని పని చేయటం, అది పాపం. కాబట్టి అటువంటి పాపాన్ని గురించి తెలిసి చేసిన పాపానికి మరి క్షమాపణ లేదని వాక్యం చెప్పబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూస్తే, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాప పరిహార బలి ఉండదు. అంటే ఇక్కడ నువ్వు సత్యమును గూర్చి తెలుసుకుని ఎంత ఎరిగి తిరిగి మళ్ళీ పాపం చేస్తే బలి ఉండదంటే నీకు క్షమాపణ ఉండదని చెప్పబడుతుంది. అంటే పాపము తెలియక ముందు పాపం చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు క్షమిస్తాడు. అయితే పాపాన్ని తెలిసి అన్ని అనుభవపూర్వకంగా అంటే యాజకులు ఏ రీతిగా మరి దేవుని సన్నిధికి ఎదగలుగుతారు? అనేక పాపాలను ఒప్పుకుంటూ అన్ని విషయాల్లో కూడా దేవుని పరిశుద్ధత కలిగినప్పుడు మాత్రమే ఆ యొక్క యాజకత్వంలో ప్రధాన యాజకుడిగా అయ్యే పరిస్థితి. మరి అయిన వాళ్ళందరూ అవునా కాదని, కానీ దాని యొక్క నియమం అది ఆ రకంగా ఉండాలి. మరి అటువంటి ప్రధాన యాజకులు అన్నీ తెలిసి కూడా పాపం చేసినప్పుడు దహన బలి అర్పించి పాప క్షమాపణ పొందుతామని వాక్యం రాసిపడింది. కాబట్టి వారికి యొక్క దహన బలి అంటే వారి సమర్పణ చేసుకునే పని లేకుండా జరిగింది. కాబట్టి ఇక్కడ యెహోవా ఆజ్ఞ చేత వారు దహించబడివేయారు. అయితే ఈ సంఘటన జరిగిందో మరి అప్పుడు మోషే వచ్చి చూసి అహరోను చెప్తాడు, ఇది దేవుని కార్యం, ఇక్కడ పరిశుద్ధత జరగాల్సింది విరుద్ధంగా జరిగింది కాబట్టి ఇది మనుషుల గురించి మనం యోచించవలసింది కాదు. ఎందుకని ముందుగా వాక్యం చూసాం కదా, శరీరానుసారమైన బంధాలు ఉండవు దేవుని సన్నిధిలో.
ఎవరైతే మన గురించి మృతి చెంది లేచారో ఆయన నిమిత్తం మనం జీవిస్తున్నాం కాబట్టి ఇక ముందు ఆయన కూడా మనం ఎరగం. మనం ఈ లోకంలో మనుషుల సంబంధమైన మరి బాంధవ్యాలు ఉండవని కాదు, కానీ దాని గురించే మనం చేయం. దేవుని నిలిచిన వారికే మరి ఆ వారసత్వం అనేది కానీ ఉంటుంది కాబట్టి ఆ రీతిగా చేయవలసిన క్రియలో నీ కుమారులు దేవుని నిలిచిలేరు కాబట్టి వారు ఏదో గొప్ప తాంత్రిక క్రియలు ఇంకో క్రియ చేద్దామని చేసే క్రమంలో దేవుని ఉగ్రతను పొందారు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని నిబద్ధతను గూడి వాక్యాన్ని అందించాలి, లేకపోతే అనుసరించే చేయాలి. కానీ కొత్త క్రియలు చేస్తున్నామని, కొత్త మరి భాషలతో మాట్లాడుతున్నామని, కొత్తగా దేవుని యొక్క క్రమాలు చూపించాల్సిన అవసరం లేదు. ప్రకటించవలసింది గ్రంథంలో సంక్షిప్తం చేయబడింది. దాని విషయం మనం ప్రబోధించి మనం అనుసరిస్తూ జీవిస్తే అది అందరికీ మార్చగలిగేది. కానీ కొత్త విషయాలు ఇప్పుడు చూస్తాం. లేటెస్ట్గా ఏముంది? లేటెస్ట్ ఏం లేదు. ఫర్ ఎవర్ ఇది, ముందు వెనక తర్వాత కూడా వాక్యం అనేది ఈ కాండంలో ఉన్నది. ఈరోజు కూడా మనం అనుసరిస్తున్నామంటే దహన బలికి సమర్పణ చేసుకుంటే శరీరంలో అన్ని అవయవాల్ని దేవుని సమర్పణ చేసుకుని దహించంటే వాటన్నిటి ప్రక్షాళన చేసుకుని పరిశుద్ధత పొందుతాం. అది అక్కడ చెప్పబడింది. ఈరోజు మనం ఆచరణీయంగా మనం చేసేది కూడా అదే. కాబట్టి అది చాలు. దానికి కొత్త క్రియలు మన యొక్క తెలివి జ్ఞానమును ఉపయోగించి అధికమైన జ్ఞానంతో శోకాన్ని తెచ్చుకోవద్దని చెప్తున్నాడు వాక్యంలో. మరి ఆ రీతిగా కాకుండా దేవుని నిలిచి దేవుని యందు ఒదిగి దేవుని కార్యం చేయాలి. అయితే తర్వాత కార్యక్రమాన్ని ఏం చేయాలి? యొక్క దహన బలి చేయవలసిన పశువు కానీ గొర్రె కానీ వాటి దహన బలి అర్పించినప్పుడు ఏం చేయాలి? దాన్ని తల మీద పెట్టి దాన్ని దహన బలి చేస్తున్నప్పుడు ముందుగా యాజకులు దాంట్లో కొంత మరి ఆహారంగా భుజించాలని క్రమం ఉంది. మిగిలిన కార్యక్రమం చేయాలి కాబట్టి మోషే చెప్తున్నాడు నీ ఇద్దరు కుమారుల్ని కూడా అది చేయమని. ఎవరిని? లేవికాండము 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ఈ విషయాన్ని మోషే మరి అహరోనుకి వివరించి, మరి ఇంకా ఇద్దరు కుమారులు ఉన్నారు, వారు ఎలియాజరు ఈతామారులు ఉన్నారు కదా, మిగిలిన కార్యక్రమం చేయాల్సింది ఏది? దహన బలులు అర్పించినప్పుడు వాటిలో కొంత మరి యాజకులు భోజనం చేయవలసిన నియమం ఉంది కాబట్టి మీరు అది చేసి మిగిలిన కార్యక్రమం దహన బలులు చేయాలి. నీ మిగిలిన ఇద్దరు కుమారులు అంటే ఎలియాజరు ఈతామారులు చేయమని మోషే యొక్క అహరోనుకి చెప్పాడు. అహరోనుకి వారసత్వంగా వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. చేసిన వాళ్ళ మొదటిద్దరు ఆ రీతిగా అయిపోయారు. సరే, ఇప్పుడు మిగిలిన కార్యం చేయాలి. ఈ ఇద్దరు చేయవలసి వచ్చినప్పుడు వారు మరి దహన బలి అర్పించినప్పుడు ఆ పశువు పడిపోయి ఉన్నప్పుడు చూస్తే దానిలో ఇంక వీళ్ళు భుజించకుండా కార్యం చేశారు. మోషే చూసి మళ్ళీ ఆగ్రహించే పరిస్థితి వచ్చింది. నీకు దేవుని సన్నిధిలో మొదటి వారిద్దరూ ఆ రీతిగా అతిగా పోయి చేశారు, వీళ్ళ చేయమన్న క్రియ చేయలేదు. కాబట్టి దీనిపైన కూడా మరి చేయమన్న పని చేయనప్పుడు కూడా మరి పాపమే కదా. చేయవద్దన్న పని చేసినా పాపమే, చేయవలసిన పని చేయనప్పుడు పాపమే. కాబట్టి వీరిపైన వస్తుందంటే అప్పుడు అహరోను చెప్తాడు ఏమని? మొదటి ఇద్దరు కూడా అతిగా చేసిన దాన్ని చూసి భయపడిపోయి ఇప్పుడు ఏది చేస్తే ఏమవుతుందో భయంతో ఆందోళన చేయలేదు, కానీ దేవుని ఆజ్ఞ పాటించక కాదు దాన్ని బట్టి అని చెప్పినప్పుడు అది కొంతవరకు సమంజసం. అంటే మనకు అర్థం కానీ మనం దాన్ని సరిగా అవగాహన చేసుకోకుండా, లేకపోతే మనకు తెలియని ఆ పరిస్థితిలో చేశారనే దాని విషయం దేవుని సన్నిధిలో మొరపెట్టి మరి వారికి సరైన అనుభవం జ్ఞానము లేక మరి తాత్పర్యం చేశారు కాబట్టి అది క్షమార్హం. కాబట్టి వాళ్ళని క్షమించి వారు చేయని క్రియకి మళ్ళీ తిరిగి చేయమని దేవుడు అనుగ్రహించి ఆ కార్యాన్ని పూర్తి చేస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో చేసే క్రియ నీకున్న జ్ఞానాన్ని బట్టు, తెలివిని బట్టు, అతిశయాన్ని బట్టు, లేకపోతే ఇంకా నాకన్నా జ్ఞానవంతుడు, నాకన్నా నీతిమంతుడు, నేను చేస్తున్నది గొప్ప క్రియ, లేకపోతే నేను అనుసరిస్తున్నానని కాకుండా దేవుని యందు మనం ఒదిగి ఉంటే ఆయన ఏం చేయాలో చెప్తాడు. దాన్ని బట్టి నియమ పద్ధం చేయాలి. అంతేకాని మనకు ఒకవేళ అది అర్థం కాదో లేకపోతే చేస్తే మంచిదని సంశయాలు ఉంటే దేవుడు నిన్ను క్షమించి నీకు మార్గం చూపించి ఏం చేయాలో నిర్దేశించేవాడు, కానీ నిన్ను దేవుడు ఆయన ఉగ్రతో దహించి వేసేవాడు కాదు. దేవుని యొక్క మాట కన్నా, దేవుని యొక్క క్రమము కన్నా అతిగా యోచించి నీవే చేయగలవనుకున్నప్పుడు దేవుని మించి నీవు యోచించినప్పుడు దేవుడు నీ పట్ల తన కృపను చూపించలేడు. నీ పట్ల ఉగ్రాన్ని చూపిస్తాడు, కానీ అది తెలిసి చేసే పాపంగా ఉంటుంది. కాబట్టి ఆ పాపానికి పరిష్కారం లేదు. కాబట్టి అటువంటి పాపములు మనం పడకుండా ఉండాలంటే దేవుని యొక్క క్రియలు, దేవుని యందు నిలిచిన మనం దేవునితో ఉన్నప్పుడు మనం ప్రతి దాంట్లో దేవుని క్రియలు మనం చేస్తున్నాం, లేదా మన చిన్న తప్పిదాలు క్షమించబడతాయి. అనేక రీతిలుగా దేవుని క్రియలు చూపిస్తున్నాం, భాషల ద్వారా దేవుని మరి ప్రస్తుతిస్తున్నాం, లేకపోతే మేము దేవుని ప్రవచనాలు చెప్పేస్తున్నాము, ప్రవచనాలతో స్వస్థత కలుగుతుంది, లేకపోతే ఇంకో రకమైన కలుగుతుందనే యోచనలో చేస్తే క్రియలు దేవుని ఉగ్రత పొందే అవకాశం ఉంటుంది. అంటే అటువంటి వాటివన్నీ మరి విశ్వసించవద్దని చెప్పట్లేదు, కానీ దానికి వెళ్ళే వారం ఎవరైనా సరే దేవుని సన్నిధిలో దేవుని కృపను పొందాలి, దేవుని నడిపింపు ఉండాలంటే ముందుగా మనలో ఉన్న పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మేము ఈ పాపంలో లేకపోతే ఇటువంటి శోధనలో మేము జీవిస్తున్నాం కాబట్టి మా యొక్క క్రియలు క్రమంగా లేవు, ఈ యొక్క శోధనలో మేము జీవిస్తున్నాం, ఇటువంటి శోధన నుంచి రక్షించమని దేవుని మనం అడగాలి. అటువంటి శోధన నుంచి దేవుడు రక్షించే దేవుడు మనకున్నాడు. మనం తెలియకో తెలిసో లేకపోతే దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటే దాన్ని కూడా క్షమించే దేవుడు ఉన్నాడు. మరి ఇక్కడ
ఎలియాజర్కి, ఈతామారులకి దేవుడు అవకాశం ఇచ్చాడు, మీరు ఆ యొక్క పరిస్థితిని సరి చేసుకొని చేయమని. కానీ మాకన్నీ తెలుసు, దేవుడు చెప్పేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి, మేమే గొప్పగా చేస్తున్నామంటే దేవుడు అతిశయం నుంచి మనల్ని తొలగిస్తాడు. మరి అందుకనే ప్రసంగి చెప్తున్నాడు, ఇంత జ్ఞానము ఎన్ని ఉన్నా కానీ లోకానుసార జ్ఞానము నాకు సంతృప్తిని లేదు, శోకాన్ని మిగిలిచింది. మరి మోషేకి ఇచ్చిన జ్ఞానము అనేక మంది నడిపించి దేవుని వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళే గొప్ప క్రియలు ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా మరి ఉన్నాడంటే దేవుని దైవానుసారమైన జ్ఞానాన్ని పొంది దాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఒదిగి వెళ్తున్న వాళ్ళు మాత్రమే దేవుని యందు నిలిచే బిడ్డలుగా ఉంటారు. కాబట్టి దేవుని యందు మనం నిలవటం అంటే, దేవుని యందు మనం జీవించడం అంటే, మనకున్న కష్టాన్ని, ఇబ్బందిని, అనారోగ్యం ఏదైనా మనం దేవుని కార్యాలను కానీ దేవుని సన్నిధిలో మనం అడిగి దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తుండాలి. కానీ ఇవన్నీ మనకు తెలుసు, వీటిని మించి చేయగలం, ఇంకా గొప్ప కార్యాలు చేయగలం, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకన్నా గొప్పగా వాక్యం చెప్పగలం, వారికైనా గొప్పగా అనుసరించగలం, గొప్ప క్రియలు మన చేత జరుగుతుందనే అతిశయానికి పోకూడదని వాక్యం చెప్తుంది. ఎప్పటికప్పుడు నీకు దేవుడు నడిపిస్తాడు, నీకు ఇవ్వాల్సిన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన జ్ఞానం ద్వారా మనం నడుస్తూ వెళితే మరి ఆ పామరులైన మరి ఆయన శిష్యులు మరి హతసాక్షులుగా ఏ రీతిగా నిలవగలిగారు, ఆ రీతిగా నడవగలగటానికి దేవుని నిలిచి ఒదిగి దేవుని కార్యాలు చేస్తూ వెళ్ళారు. కాబట్టి దేవుని నిలిచి ఉండటం అంటే, దేవునిలో మనము జీవించడం అంటే, ఎప్పటికప్పుడు మనకున్న ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నప్పుడు దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. మనల్ని ఆయన హత్తుకొని తీసుకెళ్లే గొప్ప దేవుడు. మన యొక్క లక్ష్యాలను మనం సాధించగలిగిన గొప్ప కార్యాలు చూపించే దేవుడు మనకున్నప్పుడు మనము మన యొక్క బలాన్ని బట్టి మన యొక్క జ్ఞానం అతిశించకుండా మరి దైవానుసారమైన బలాన్ని, దైవానుసార జ్ఞానాన్ని మనం పొందుకొని వెళ్ళాలంటే మనము దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉండాలి, ఎవరో మన స్వస్థత కాదు, మనము దేవుని సన్నిధిలో మన యొక్క పాపాలను ఒప్పుకొని మనం దేవుని నియమబద్ధంగా నిలవటానికి నిర్ణయించుకున్నాము. అప్పుడు దేవుడు తన కార్యాన్ని గొప్పగా మన పట్ల నడిపిస్తూ చూపిస్తాడు. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా అనేక విషయాలు మాకు బయలుపరిచావు తండ్రి. గ్రంథస్థం చేసిన అనేక విషయాల్లో మేము ఇప్పుడు పాటించలేము, కానీ వాటి యొక్క సాదృశ్యంగా అనేక విషయాలను పొందుపరిచినప్పుడు, మేము జ్ఞానించినప్పుడు తండ్రి, మేమున్న ఏ స్థితిలో ఉన్నామో, మా యొక్క క్రియలు నీకు విరుద్ధమైతే, అతిశయించుంటే తొలగించు నాయన. అటువంటి విషయాల్లో మాకు జ్ఞానాన్ని ప్రసాదించు. దైవానుసారమైన జ్ఞానం మాకిచ్చి లోకంలో జీవించి నీ బిడ్డలుగా ఎదుగుతూ నీ యందు నిలిచి నీ యొక్క గొప్ప కృపలను పొంది నీ నడిపింపులో మా కుటుంబాలను నడిపించమని, మాకు జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళమని క్రీస్తు వారి పెట్టుబడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.